ఓవులేషన్ అనేది ఎలా తెలుసుకోవచ్చు? సో, బేసికల్లీ ఏంటంటే ఓవులేషన్ చాలామంది అనుకుంటారు మనకు ఓవులేషన్ క్యాలెండర్ ఉంది. అది ఫాలో అవుతే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. యాజ్ సచ్ ఓవులేషన్ క్యాలెండర్ కంటే కూడా మన బాడీలో సహజంగానే కొన్ని సిగ్నల్స్ అనేది మనకు అందుతాయి. సో, ఓవులేషన్ టైంలో ఏంటంటే మనకు బేసల్ బాడీ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. కొంచెం బాడీ వేడిగా అనిపిస్తుంది. మైల్డ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కింద పొత్తికడుపులో కొంచెం పెయిన్ అనేది తెలుస్తుంది. అండ్ మనకు వెజనల్ సెక్రెషన్స్ వైట్ డిశ్చార్జ్ అనేది కూడా తీగలుగా ట్రాన్స్పరెంట్ జిగుడుగా డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అదేంటంటే వాటరీ డిశ్చార్జ్ ఉండేసరికి అది మనకు స్పర్మ్ సెల్స్ అనేది ఈజీగా ట్రావెల్ అయ్యి ఎగ్తో ఫర్టిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకు బాడీ ఇచ్చే సిగ్నల్స్. అండ్ దీంతో పాటు ఏంటంటే ఆ టైంలో మనకు సెక్షువల్ డిజైర్ అనేది కూడా కొంతమందికి పెరుగుతుంది. సో ఓన్లీ ఓవులేషన్ క్యాలెండర్ పైన డిపెండ్ అవ్వకుండా మన బాడీ న్యాచురల్గా ఇచ్చే సిగ్నల్స్ పైన మనం డిపెండ్ అవ్వగలిగితే ఓవులేషన్ టైం అనేది ఇంకొంచెం అక్యురసీతో మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. అది కాకుండా ఏంటంటే ఇంకోటి మనకు ఓవులేషన్ కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే మోస్ట్ స్పెసిఫిక్ ఏంటంటే ఫాలిక్యులర్ స్కాన్. సో ఫాలిక్యులర్ స్టడీలో ఏంటంటే మనకి ఎగ్ కరెక్ట్ టైంకి పెరుగుతుందా, పెరిగిన ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది మనం అక్యురేట్గా ఫాలిక్యులర్ స్కాన్లో కూడా తెలుసుకుంటాం. సో ఒక్క సింగిల్ మెథడ్ పైన డిపెండ్ అవ్వకుండా మనకు కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ బి ఎ బెటర్ ఆప్షన్.